ట్రంప్ యుక్రెయిన్తో యుద్ధం ముగించకపోవడం, జిన్పింగ్, మోదీ, కిమ్లతో పుతిన్ భేటీ కావడం, ఈ పరిణామాలతో ఆగ్రహంతో ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. షీ జిన్పింగ్, పుతిన్ అమెరికాపై కుట్ర చేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. తాజాగా మరోసారి జెలెన్స్కీతో మాట్లాడాడు ట్రంప్. యుద్ధం ఆపకపోతే పుతిన్ అంతు చూద్దామంటూ జెలెన్స్కీకి హామీ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ జెలెన్స్కీకి అంశానికి సంబంధించి భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా చెప్పుకురావడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరింత బలం చేకూరింది. రష్యా ఆయిల్ కొనకుండా భారత్పై మరిన్ని టారిఫ్స్ విధించే ఛాన్స్ కూడా ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. రష్యాను కంట్రోల్ చేసేందుకు ఇండియాపై టారిఫ్స్ విధిస్తున్నట్టు కూడా గతంలోనే చెప్పుకొచ్చాడు ట్రంప్. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇంకొక ముందడుగు వేశాడా? మరి ముఖ్యంగా ఇటు యుక్రెయిన్ని అడ్డు పెట్టుకొని ఇటు భారత్ని తో పాటు మిగిలిన దేశాన్ని, మరి ముఖ్యంగా ఇటు రష్యాను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఆ సోషల్ మీడియా ట్రూత్లో తను చేసిన పోస్ట్ ఒకసారి మీరు చూడొచ్చు. ద బిగ్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ is whether or not President Xi of China will mention the massive amount of support and blood that the United States of America gave to China in order to help it to secure its freedom from a very unfriendly foreign invader. Many Americans died in China's quest for victory and glory. I hope that they are rightfully honored and remembered for their bravery and sacrifice. May President Xi and the wonderful people of China have a great and lasting day of celebration. Please give my warmest regards to Vladimir Putin and Kim Jong-un, and as you conspire against the United States of America. అంటూ కూడా చూడొచ్చు, చాలా వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఏమంటున్నాడు? ద బిగ్ క్వశ్చన్ ఈస్ టు బి ఆన్సర్డ్ is whether or not President Xi of China will mention the massive amount of support and blood that the United States of America gave to China in order to help it to secure its freedom ని అక్కడ క్యాపిటల్లో హైలైట్ చేస్తూ ఒక పెద్ద ప్రశ్న, దీనికి సమాధానం చెప్పాలి. ఏమని? ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నను సంధిస్తున్నాడు. ఏమని? మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ అండ్ బ్లడ్, మేము చాలా ఎత్తున ఆర్థిక సహాయం అందించాం, రక్తాన్ని ధారపోసాం చైనాకు ఈ ఫ్రీడమ్, ఈ స్వాతంత్రం లభించేందుకు. చైనా స్వాతంత్రం కోసం అమెరికన్లు తమ ఆర్థికంగా, అంటే ఇటు ఆర్థికంగా సాయం అందించారు, దాంతోపాటు తమ రక్తాన్ని ధారపోశారు. అన్ఫ్రెండ్లీ ఫారిన్ ఇన్వేడర్, చైనాకు అన్ఫ్రెండ్లీ ఫారిన్ ఇన్వేడర్గా మాట్లాడుకున్న సందర్భంలో మెనీ అమెరికన్స్ డైడ్ ఇన్ చైనాస్ క్వెస్ట్ ఫర్ విక్టరీ అండ్ గ్లోరీ. చైనా విక్టరీ కోసం, అంటే చైనా విజయం కోసం, చైనా వెలుగొందడం కోసం చాలామంది అమెరికన్లు ఇటు మరణించారు అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. మరి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా గౌరవం అందించేలా, వారిని గుర్తు పెట్టుకునేలా, వాళ్ళ ధైర్య సాహసాలని, వాళ్ళ బలిదానాలని గుర్తు పెట్టుకునేలా వాళ్ళకి గౌరవార్థం వ్యవహరించాలి ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్పింగ్ అంటూ కూడా చెప్పుకొస్తూనే చైనా ప్రజలు కూడా దీన్ని గుర్తుపెట్టుకుంటారు అని చెబుతూనే ఇటు చైనాకి ఆ విక్టరీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాడు ఒక వ్యంగ్యంగా. ప్లీజ్ గివ్ మై వార్మెస్ట్ రిగార్డ్స్ టు వ్లాదిమిర్ పుతిన్ అండ్ కిమ్ జాంగ్ ఉన్ యాజ్ యూ కాన్స్పైర్ అగేన్స్ట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ కూడా. అలాగే వార్మెస్ట్ రిగార్డ్స్ టు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్. రష్యా అధ్యక్షుడు పుతిన్కి, అలాగే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి కూడా వార్మెస్ట్ రిగార్డ్స్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ముగ్గురు కలిసి ఇటు అమెరికాపై కుట్రలు పన్నుతున్నారు కాబట్టి మీ ముగ్గురికి కూడా అంటూ కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యూహం ఏంటి? ఇటు యుక్రెయిన్తో మాట్లాడుతున్న అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా కీలకమైన డెవలప్మెంట్. ఈ నేపథ్యంలో ఒక్కసారి ట్రంప్ రియాక్షన్ చూద్దాం. రైట్, అంతకన్నా ముందు ట్రంప్కి సంబంధించి చూసే కన్నా ముందు పుతిన్ అసలు ఏమన్నాడు? ట్రంప్ ఇంత కాకర రేకడానికి, ట్రంప్ ఇంతలా మాటల దాడికి పాల్పడడానికి పుతిన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం.
economic giants like India or China. And actually, our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what there are economic giants like India or China. And actually, our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what there are. రైట్, అది ఇటు పుతిన్ అంటోంది. పుతిన్ ఏమంటున్నాడు, ఇటు మిగిలిన దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మేము కూడా ఏం తక్కువ తినలేదే, మేము కూడా ఆర్థికంగా మొదటి 4 మేము కూడా ఉన్నాం కదా, మా దేశాలు కూడా ఉన్నాయి కదా, అప్పట్లో ఇది కొలోనియల్ ఎరా కాదు, ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాలి అంటూ అమెరికాను చెప్పకనే చెప్తున్నాడు. ఏ ఒక్క దేశం కూడా మాదే అగ్ర రాజ్యం లేకపోతే ఏకచక్రాధిపత్యం అంటే చెల్లదు. అందరికీ సమాన హక్కులు ఉంటాయి, అందరికీ సమాన విలువలు ఉండాల్సిందే, అందరికీ సమాన స్థానం కల్పించాల్సిందే. మేము కూడా ఏం తక్కువ కాదు, మాకు కూడా తగిన జనాభా ఉన్నారు, మాకు కూడా తగిన ఆర్థిక వనరులు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోని ఇటు తన నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి టైం దగ్గర పడుతోంది. ఎక్కడా కూడా వస్తున్న దాఖలాలు కానీ మద్దతు పెరుగుతున్న సందర్భం కానీ ఎక్కడా లేదు. ఈ క్రమంలోనే ట్రంప్ మాటల యుద్ధానికి దిగుతున్నాడా? సరే, వీళ్ళ గురించి ఇలా పక్కన పెడితే ఈ పాకిస్తాన్ ఎందుకు మాట్లాడితే ప్రతి దానిలో ఒక పానకంలో పొడకలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏముంటుంది, ఇటు రష్యా కావాలంటుంది, ఇటు అమెరికా కావాలంటుంది, ఇటు చైనా కావాలంటుంది. ఇప్పుడు రష్యాను కంట్రోల్ చేసేందుకు టారిఫ్స్ విధిస్తా అంటున్నాడు ట్రంప్. ఎందుకు పాకిస్తాన్ మాట్లాడదు? పక్కనున్న దేశమే కదా, పక్కనున్న దేశం. ఇన్ని దేశాలు ఇటు భారత్ గురించి మాట్లాడుతున్నాయి, చైనా గురించి మాట్లాడుతున్నాయి, టారిఫ్స్ గురించి మాట్లాడుతున్నాయి. ఊపుకుంటూ తగుదనమ్మా అని చెప్పి వచ్చేసింది మీటింగ్కి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి. ముందు పాకిస్తాన్ ముందు పీకి పడేయాలి ప్రపంచ పట్టణం నుంచి. ప్రపంచ పట్టణం నుంచి పాకిస్తాన్ అని ఒక పనికిమాలిన దేశాన్ని పీకి పడేస్తే అటు చైనాకి ఇబ్బంది ఉండదు, ఇటు భారత్కి ఇబ్బంది ఉండదు, రష్యాకి ఇబ్బంది ఉండదు. అటు బలూచిస్తాన్ అని చెప్పి ఆల్రెడీ ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. సింధు కూడా స్వతంత్ర దేశంగా అడుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు కూడా ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించారంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇక ఆ పక్కనే కూడా గిల్గిత్ బాల్టిస్తాన్ మమ్మల్ని స్వయంగా ఒక దేశంగా ప్రకటించని అంటున్నారు. వాళ్ళను కూడా ప్రకటించేస్తే ఇంక ఇబ్బందే ఉండదు. మిగిలినది పావు కేజీ పంజాబ్ పాకిస్తాన్లో పావు కేజీ ఉంటుందమ్మ గట్టిగా ఆ మ్యాప్లో చూసుకుంటే, అంటే 1% అందాజుగా. కాబట్టి ముందు గట్టిగా వీళ్ళు అమెరికాను కొట్టాల్సిన అవసరంలే. వీళ్ళు అనవసరంగా అమెరికాను కొడదాం అని కాదు. చైనా షుడ్ రిమెంబర్, ఇఫ్ పాకిస్తాన్ విల్ బి టార్గెటెడ్, then they have targeted indirectly to the America. Because ఆ ఈక్వేషన్ చూడండి, ఇటు రష్యాని దెబ్బ కొట్టాలన్నా అమెరికాకు పాకిస్తానే కావాలి, ఇటు భారత్ని దెబ్బ కొట్టాలన్నా అమెరికాకు పాకిస్తానే కావాలి. ఇటు ఏషియా నుంచి అమెరికాకు దాన్ని ఏమంటారు, ఊడిగం చేసే దేశంగా మారిపోయింది. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? బ్రిక్స్ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి గట్టిగా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అడగండి, పూర్తిగా ప్రశ్నలతో సంధించి ఉక్కిరి బిక్కిరి చేయండి. నువ్వు మాతో అంటకాగాలనుకుంటున్నావు కదా, మాతో వ్యాపారం చేయాలనుకుంటున్నావు కదా, మరి అలాంటప్పుడు అమెరికా దగ్గర ఎందుకు వెళ్ళావు అని చెప్పి పుతిన్ ఆ రోజే అడుగుంటే ఈరోజు ఈ నెత్తి మీద సమస్య ఉండేది కాదు ఏషియాకి. ఎందుకంటే ఈ దరిద్రం ఒకటి పోతే ఏషియాలో ఇంకా మహా అయితే అక్కడ చైనా భారత్, అమెరికా ఇంపాక్ట్ పెద్ద ఏం కనిపించదు కదా, ఆ మోల్ ఎక్కడో ఉంటుంది. అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏషియా అమెరికా సంగతి చూసుకోగలదు. ఈ మల్టీలేటరిజం అంటున్నారు కదా, సో ఆలోచించుకోవాల్సిన సందర్భం. డైవర్సిఫికేషన్ గుడ్, బట్ ఆ డైవర్సిఫికేషన్కి ప్రస్తుతం డైవర్ట్ చేసేలా మరీ ముఖ్యంగా అటు పశ్చిమ దేశాలకి తొత్తులాగా ఒక దేశం ఇక్కడ పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంటే
ఎందుకు ప్రపంచ దేశాలు మరి ముఖ్యంగా ఏషియా ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? చైనా షుడ్ ఆన్సర్ ఫర్ దిస్ అట్లీస్ట్. చైనా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇటు అభివృద్ధికి అవరోధంగా ఉన్న దేశం అది పాకిస్తాన్ అనేది. పోనీ అక్కడ బెలూచిస్తాన్లో ఉన్న నీకు ఆ రోడ్ ఎందుకు కావాలి? అరేబియా సముద్రంలోకి వెళ్ళాలంటే ఇటు చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రంలోకి క్యారిడార్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. పోనీ అక్కడ ఏమైనా ఉండనిస్తోందా? అదే ప్రాంతానికి మళ్ళీ అమెరికాకి ఇస్తోంది. కాబట్టి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇటు ఏషియా కూడా. ఇటు ట్రంప్ బెదిరిస్తానంటాడు. ఇవన్నీ విషయం పక్కన పెట్టుకుంటే ఎవరో వచ్చి మనల్ని బెదిరించాలంటే ఆ బెదిరింపులకి ఇక్కడ ఒక ఆస్కారం ఉంది కదా. వాడు ఉస్కో అంటే పరిగెట్టేటట్టు ఇక్కడ వాడు ఉన్నాడు కదా. వీటి గురించి ఆలోచించకుండా పక్కనే పావును పెట్టుకొని వాడెవడో వచ్చి కాటేస్తాడు అనుకుంటే భ్రమ. అఫ్ కోర్స్ వాడితో బిజినెస్ ఉండొచ్చు కాక, కానీ సెక్యూరిటీ థ్రెట్ అయితే ఆ మాత్రం ఉంటుందా? అందరూ కలిసికట్టుగా ఉంటే బ్రిక్స్ హ్యాస్ టు సీరియస్లీ లుక్ ఇన్ టు దిస్ అండ్ SCO ఆల్సో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా. ఎందుకంటే ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కోపంతో రగిలిపోవచ్చు కాక, కానీ ఎంత కోప్పడినా మహా అయితే సుంకాల వేయగలడు, కానీ వచ్చి మిజైల్స్ను ప్రయోగించలేడు కదా. ప్రయోగిస్తే చూస్తూ అనుకుంటాయా? కాదు కదా. మహా అయితే అటువంటి సెక్యూరిటీ థ్రెట్ని కల్పించాలంటే ఉన్నది ఒకే ఒక అవకాశం పాకిస్తాన్. అంత డబ్బిస్తే ఎవడైనా ఇంత ముష్టిపడేస్తే చాలు, ఎటువంటి పనికిమాలిన పనికైనా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న దేశం నిర్మోహమాటంగా. ఎందుకంటే అదే పాకిస్తాన్ని ఇటు చైనాకి ఇస్తానంటుంది, అదే పాకిస్తాన్ని అటు అమెరికాకి ఇస్తానంటుంది. ఈరోజు పుతిన్తో భేటీలో, ఈరోజు ఇన్ ద సెన్స్ కొద్ది గంటల క్రితం భేటీలో ఇటు అదే పాకిస్తాన్ మీరు భారత్తో ఎలాగైనా ఉండండి, మాకు నో ఇష్యూస్, మీ రిలేషన్ స్ట్రాంగ్ కాబట్టి అంటూని మేము కూడా మీతో స్నేహబంధం కంటిన్యూ చేయాలనుకుంటున్నామని చెప్పడం దేనికి ప్రతీక? ఎలా చూడొచ్చు అంశం? ఈరోజు ట్రంప్ అనేవాడు ఎంత బెదిరించినా ఒకవేళ ఏషియా గట్టిగా ఉంటే ఇక్కడెక్కడ మార్కెట్ని. ఎందుకంటే రిమెంబర్, ఒక పాకిస్తాన్ని ఒక ఎనిమిటీ అనే అంశాన్ని పక్కన పెడితే వాళ్ళు ఎంతమంది జనాభా? సుమారు 22 కోట్ల మంది. అమెరికా ఎంత జనాభా? 33 కోట్ల ఎంతో ఉంది వాళ్ళది. అంటే జనాభా పరంగా చూసుకుంటే ఇక్కడ కూడా దాదాపు అమెరికా అంత జనాభాయే కదా. కొనుగోలు శక్తి అనేది వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు డాలర్కి ప్రత్యామ్నాయం తీసుకొచ్చి అదే కొనుగోలు శక్తి పాకిస్తాన్తో పాటు పక్కన ఉన్న చిన్న చిన్న దేశాల్లో కూడా, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మిగిలిన దేశాల్లో కూడా కొనుగోలు శక్తి పెంచగలిగి వస్తు మార్పిడి విధానం ద్వారా, ఎందుకు గతంలో చేయలేదా మనం? ఈరోజు అగ్రరాజ్యం వణికిపోవడానికి, అగ్రరాజ్యం కాస్త భయపడడానికి కారణం ఏంటి? ఎక్కడ డాలర్కి ఆధిపత్యానికి చెక్ పడుతుందో, డాలర్ ఆధిపత్యానికి ఎవరు అధిగమించేస్తారనే భయంతోనే కదా. సో ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్ని, ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ గట్టిగా వాటిని పట్టు బిగించాలి, పిడికిలి బిగించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ ఆ డెమోగ్రఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎనిమిటీ గురించి పక్కన పెడతా, అంటే శత్రుత్వాన్ని పక్కన పెట్టి డెమోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే, ఇటు ఏషియాలో క్లైమేటిక్ కండిషన్స్ ఎంత న్యూట్రల్గా ఉంటూ ఉంటాయి, ఎంత మోడరేట్గా ఉంటూ ఉంటాయి. బహుశా ఈ పదం కరెక్ట్. దాంతోపాటు ఖనిజ నిక్షేపాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు యుక్రెయిన్ని కాపాడుతా అని చెప్పి అమెరికా అంటోంది. కారణం అంటే అక్కడ ఖనిజ నిక్షేపాల గురించి. ఇక్కడ ఈరోజు అడుగు పెడుతోంది పాకిస్తాన్ అంటే ఖనిజ నిక్షేపాల గురించి. ఇటు మిగిలిన దేశాలకు సంబంధించి మిగిలిన దేశాల్లో కూడా అడుగు పెట్టాలనుకుంటుందంటే వ్యాపార కోణం, అంతే తప్ప వాళ్ళ మీద ఏం ప్రేమ కాదు కదా. సో చమురు కావచ్చు, మిగిలిన ఖనిజ నిక్షేపాలు కావచ్చు, వీటి కారణంగానే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యూరేషియా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఎవరితో అంటకాగుతున్న అంశం కాకుండా, ఎవరు పక్కవాడిని నమ్మి లేకపోతే పక్కవాడిని బేస్ చేసుకొని వాడి దగ్గర నుంచి దాన్ని ఏమంటారు, ఒక తుపాకీని తీసుకొని తమ పక్కన దేశం మీద ఎక్కుపెడదాం అనుకుంటున్నారా? ఆ దేశాన్ని గుర్తించాల్సిందే. ఓకే, మీకు ఎకనామికల్గా మీకు అవసరం ఉండి ఆధిపత్యం పోరు వచ్చినప్పుడు, ఎవరు ఆధిపత్యం పోరు అంటే పైనుంచి ఎవడో వచ్చి నెత్తి మీద డాన్స్ వేస్తున్నప్పుడు పక్కనున్న దేశాలకు స్నేహపూర్వకంగా వెళ్ళి ముందు వాడి సంగతి చూసిన తర్వాత అప్పుడు కొట్టుకోవచ్చు కదా. ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఏషియా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఒక పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని అందరూ కలిసి దాని ఏమంటారు, బెత్తం పట్టుకునే టీచర్, గతంలో అనేవాళ్ళు కదా, ఒక టీచర్ బెత్తం పట్టుకుంటే కొట్టాల్సిన అవసరం లేదు,
వాడి మాట విని అంటే కాస్త భయపడి ఆగేవాళ్ళు. సో అటువంటిగా కొట్టాల్సిన అవసరం లేదు, కానీ బెత్తం చూస్తే చాలా భయపడిపోయి సగం పనులు అయ్యేవి అక్కడ. ఒకప్పుడు ఆ రీతి మనం చూసాం, ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది కరెక్ట్ కూడా కాదు. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దాట్. కానీ ఏంటంటే ఆ భయం అనేది లేకుండా పోయిందా ఆ పనికిమాలిన దేశానికి, పాకిస్తాన్కి. ఆ బెత్తం పట్టుకునే టీచర్లో ఒక్కడి కనుక వ్యవహరిస్తే వెంటనే అమెరికాతో అంటకాగడం మానేస్తుంది. చైనా పోనీ ఆ పని అనేది చేస్తున్నామో చూద్దాం, కానీ చైనాకి తన సొంత లాభం కావాలి అక్కడ. ట్రంప్ ఏమో తన స్వార్థం తను, ఎందుకంటే తన దేశాధ్యక్షుడు, తర్వాత తన వ్యాపార కోణం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ట్రంప్ని పూర్తిగా అందామంటే ట్రంప్కి సంబంధించి చుట్టూ తన కోటరీ కదా. ట్రంపే, ఈ ట్రంప్ ఎప్పుడు మారడు, కానీ చుట్టూ ఉన్న కోటరీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది.